ఫ్యామిలీ సినిమాలు తీసే శేఖర్ కమల మొదటిసారి మాఫియా బ్యాక్డ్రాప్ సినిమా చేస్తున్నారు. అది కూడా ఇద్దరు బిగ్ స్టార్స్ తో. తమిళ స్టార్ హీరో ధనుష్, మన్మధుడు నాగార్జున గారితో కలిసి చేస్తున్న ఈ సినిమాకు కుబేరా అని పేరు పెట్టారు. ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ధనుష్ పాత్ర ఎలా ఉండబోతుంది, నాగార్జున రోల్ ఎలా ఉంటుంది అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా శివరాత్రిని పురస్కరించుకొని అందరి అంచనాలు మరింత పెంచుతూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టైటిల్ రిలీజ్ చేసింది కుబేరా టీం. మొదటిసారిగా కుబేరా సినిమాలో ధనుష్ లుక్ ను రిలీజ్ చేశారు. చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో ధనుష్ కనిపిస్తున్నారు. చూస్తుంటే బిచ్చగాడిలా ఉన్నాడు. వెనక శివపార్వతుల ఫోటో, ముందు నిల్చొని నవ్వుతున్న ధనుష్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఆర్ఆర్ కూడా క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది. గ్యాంగ్స్టర్ మూవీలో ధనుష్ ఈ రకమైన గెటప్ తో ఉండటం ఏంటా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. టైటిల్ కి పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉన్న ధనుష్ లుక్ ఇక్కడ సస్పెన్స్ అని అనిపిస్తుంది. ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద ఇంప్రెషన్ కలిగేలా చేయటంలో దర్శకుడు శేఖర్ కమల సక్సెస్ అయ్యారు. ధనుష్ లుక్ ని ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయటంతో ఆ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెప్పకని చెప్తున్నారు. మరి బిచ్చగాడిలో ధనుష్ చూపించిన నేపథ్యంలో అపర కుబేరుడిగా కింగ్ నాగార్జున లుక్ ఉంటుందా అని చర్చించుకుంటున్నారు తెలుగు మూవీ లవర్స్. ఈ సినిమాలో ధనుష్ నాగార్జునతో పాటు రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. శేఖర్ కమల సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పాత్ర కోసం రష్మికను తీసుకోవడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఏషియన్ సినిమా, శ్రీ వెంకటేశ్వర సినిమా LLP సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ బస్టైల్ హీరోగా యాక్టర్ ధనుష్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాతో ధనుష్ తన కెరీర్ లో మంచి హిట్టులు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తర్వాత ధనుష్ వరుస ప్రాజెక్ట్స్ ను లైనప్ చేసుకున్నాడు. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు దర్శకులతో కూడా ధనుష్ సాలిడ్ లైనప్స్ ను సెట్ చేసుకున్నాడు. వీటిలో ప్రస్తుతం అందరూ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ధనుష్ మరియు దర్శకుడు శేఖర్ కమల ప్రాజెక్ట్. ఇందులో ధనుష్ యాచకుడి తరహాలో కనిపిస్తున్నారు. మాసిపోయిన దుస్తులు, బాగా పెరిగిపోయిన గడ్డం, చిపిరిగా ఉన్న జుట్టుతో చూపిస్తున్నారు. ఇంకా ధనుష్ వెనకాల పరమశివుడు భిక్షాటన చేస్తున్న పిక్కుంది. అంటే ఈ మూవీలో ధనుష్ పాత్ర భిక్షగాడిగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇటీవల తిరుపతిలో ధనుష్ బెక్కర్ గెటప్ లో చూపిస్తూ షూటింగ్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ తో అది కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే సినిమా టైటిల్ ని చూస్తే కుబేరా అని పెట్టారు. అంటే గెటప్ కి టైటిల్ కి పొందన లేదు. అయితే ఒక భిక్షగాడు కుబేరుడు కావాలి, లేదా ఒక కుబేరుడు భిక్షగాడిగా అయినా మారి ఉండాలి. ఈ తరహాలోని కథ ఉండే ఆస్కారం ఉంది. ఇందులో నాగార్జున పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అలాగే ఇందులో రష్మిక మందన నటించబోతున్నట్టు ఎప్పటి నుంచో బజ్ ఉంది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఈ సినిమాకు నిర్మాతలుగా పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగులు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.